పొలిటికల్ స్టార్ కమెడియన్ పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చింది అంటే? ఆయన పొలిటికల్ స్టార్ అంటే పాపం తలుగుతుంది. అందరూ అనుకునేది అదే. పిచ్చోళ్ళు, వాళ్ళే పిచ్చోళ్ళు. జనాల పిక్చర్, కేవల్ పిక్చర్ కాదు. నెవర్. ఎందుకంటే 30 years నుంచి నేను ఆయన బ్రదర్ ఇల్లు ఇక్కడే పక్కనే. అసలు నేను ఇక్కడ ఇల్లు కొంటానికి కారణమే ఆయన బ్రదర్ డేవిడ్ రాజు. ఓకే. నా కాన్స్టిట్యున్సీలో 1200 ఎకరాలు కొని ఆర్ఫన్ పిల్లల స్కూల్, పేద పిల్లలకు ఒక పెద్ద స్కూలు, పెద్ద హాస్టలు, నేనే వండర్ అయిపోయాను. ఇలాంటి హాస్టల్స్ దేశాల్లో ఉన్నాయి. వైజాగ్లో కూడా ఉంది, ఇంకెక్కడికి కూడా ఉన్నాయి. ఆయన ఎవరి డబ్బు ఆయన డబ్బు పేదోళ్ళు తినాలి, పేదోళ్ళు బతకాలి, పేదోళ్ళు అని కోరుకుంటాడు ఆయన. ఆయన 3 విమానాలు ఉన్నాయి. అంటే ఒక విమానం 747, 2 హెలికాప్టర్లు ఓన్. ఒకసారి ఆయన అమీర్పేటలో ఆఫీసు ఇల్లు బేరమాడాడు డేవిడ్ రాజు గారు. ఆయన రావడానికి కుదరదు. కానీ కాదు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చూడాలి, నువ్వు విమానంలో నుంచి చూసిపోవానంటే ఆయన హెలికాప్టర్లో వచ్చాడు. వచ్చి ఆ ఇంటి మీద తిరిగి బైనకల్స్తో చూసి ఓకే బాగుంది కొనండి అని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ పైనుంచి. దట్ ఈస్ కేఏ పాల్ గారు. పిచ్చి ముండా కొడుకులు కొందరు. అంటే దీనికి 30 కోట్ల ఖర్చు అయింది ఆయనని పిచ్చోడు అనిపించడానికి, అట్లా ప్రచారం చేయడానికి. ఎవరు ఖర్చు అయింది? ఒక ఆయనకి ఇది చేయించడానికి కొన్ని టీవీలని కొని వాటితోటి ఒక సీఎం హోదాలో చేయించాడు. ఇది అందరికీ తెలుసు, నీ దగ్గరికి రాలేదు. అయితే ఆయన మాట్లాడటము స్ట్రైట్గా ఉంటుంది. ఆయన బైబిల్ వాక్యం చెప్తే కొన్ని లక్షలు నేను చూశాను. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ని వరంగల్ తీసుకొచ్చాడు. 95 దేశాల ప్రెసిడెంట్లు ఈయనని మహానుభావుడు అంటారు. తెలుగువాడు ఇంతటి మహానుభావుని పిచ్చోడు కమిడియన్ అంటే దేవుడు ఊరుకుంటాడా? ఇక్కడున్న సాఫ్ట్వేర్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నావు? కేఏ పాల్ గారి ద్వారా తెప్పించాడు చంద్రబాబు.